మాన్యా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మాన్యా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మాన్యా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. F3 ఫస్ట్ డే కలెక్షన్స్. సుకుమార్ చేతి నుంచి రోజ్ మిల్క్ అందాల రాశి వచ్చేసింది. సమ్మర్ సౌగాల్లో ఎంటర్టైన్మెంట్ చేయడంలో దిట్టలు అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. అనిల్ రావిపూడి కంప్లీట్ కామెడీతో F3ని లాక్కొచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన F3 సినిమా నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్లాక్ బస్టర్ F2 ఫన్ ఫ్రాంచైజీతో రూపొందిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కు తొలి రోజు తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో చాలా ఏరియాల్లో ఫస్ట్ అండ్ సెకండ్ షోలు హౌస్ఫుల్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఈ సినిమా భారీ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో F3 సినిమా ఫస్ట్ డే 10.37 కోట్ల షేర్ రాబట్టిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ US లో గురువారం ప్రీమియర్లతో సహా మొదటి రోజు $500,000లకు పైగా వసూలు చేసింది. మొదటి వారాంతం ముగిసే నాటికి $1 మిలియన్ మార్కును దాటే అవకాశం ఉంది. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు. తన దగ్గర పనిచేసే అసిస్టెంట్లను డైరెక్టర్లుగా చేయడానికి వెనుకాడడు. ఇప్పుడు రాజమండ్రి రోజ్ మిల్క్ అనే మూవీకి తనదైన ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి సాంగ్ లాంచ్ చేశాడు సుకుమార్. శివకార్తికేయన్ ఒక సాదాసీదా హీరోగా వచ్చి స్టార్డమ్ సాధించిన హీరో. తమిళనాటే కాదు తెలుగులోనూ శివకార్తికేయన్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన డాన్ పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. ఇప్పుడు OTT స్ట్రీమింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర టీం. శివకార్తికేయన్ హీరోగా CV చక్రవర్తి దర్శకత్వంలో రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం డాన్. మే 13వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాన్ సినిమా ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ మూవీగా ఉందంటూ పాజిటివ్ రివ్యూలను దక్కించుకుంది. సినిమాకు సంబంధించిన వసూళ్లు కూడా భారీగా నమోదయ్యాయి అంటూ తమిళ బాక్స్ ఆఫీస్ వర్గాల నుండి టాక్ వచ్చింది. శివకార్తికేయన్ కు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉండటంలో ఇక్కడ కూడా డబ్ అయింది. అక్కడ ఇక్కడ అంతా కలిపి 100 కోట్లకు పైగానే డాన్ వసూలు రాబట్టాడు. డాన్ సినిమాను విడుదలైన 4 వారాల తర్వాత అంటే జూన్ 10వ తారీఖున స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ప్రముఖ OTT నెట్ఫ్లిక్స్ వారు డాన్ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగిందట.
వారే జూన్ 10 నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. నాని సినిమాకి చాలా వేరియేషన్ చూసుకుంటున్నాడు. శ్యామ్ సింగ్ రాయ్ లాంటి ఇంటెన్స్ సబ్జెక్ట్ తర్వాత అంటే సుందరానికి లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ ను మే 30న ఇస్తామంటూ ప్రకటించారు. KGF 2కి రికార్డుల మీద సరదా తీరినట్టు లేదు. ఇప్పటికే కలెక్షన్లతో రికార్డ్ క్రియేట్ చేసిన రాకీ బాయ్ ఇప్పుడు మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ రికార్డ్ బీట్ చేయడం ఇప్పట్లో అయ్యే సాధ్యం కాదంటున్నారు అనలిస్టులు. ఇంతకీ ఏంటా రికార్డ్? KGF 2 ఏకంగా 1000 కోట్లను పైగా వసూలు చేయడంతో ఆ సినిమా యూనిట్ సభ్యులు కూడా నోరు వెళ్లబెడుతున్నారు. RRR కంటే అధికంగా KGF 2 వసూళ్లు రాబట్టి ఇండియన్ టాప్ 3 సినిమాగా నిలిచింది. ఇప్పుడు KGF 2 మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఆ విషయంలో ఇండియాస్ నెంబర్ 1 సినిమాగా KGF 2 నిలిచింది అంటూ యష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ పోర్టల్ అయిన బుక్ మై షోలో KGF 2 సినిమాకు సంబంధించిన టికెట్లు ఏకంగా 17 మిలియన్లు అమ్ముడుపోయాయి. టికెట్లు కేవలం బుక్ మై షోలో మాత్రమే కాకుండా డైరెక్ట్ బుకింగ్ వద్ద మరియు ఇతర ఆన్లైన్ బుకింగ్ పోర్ట్స్ లో కూడా అమ్ముడుపోతాయి. కనుక ఎంతటి గొప్ప సినిమా అయినా కూడా 10 మిలియన్ల టికెట్ల బుక్ మై షోలో అమ్ముడుపోతే గొప్ప విషయం. మూవీ మానియాలో మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. F3 ఫస్ట్ డే కలెక్షన్స్. సుకుమార్ చేతి నుంచి రోజ్ మిల్క్ అందాల రాశి వచ్చేసింది. ఇది ఇవాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.